రేవంత్ రెడ్డి మిమ్మల్ని కోటీశ్వరరాలని చేస్తున్నాము, ఇది వీళ్ళు చైతన్య చక్రాలు వీళ్ళే నడిపియాలి ప్రభుత్వాన్ని అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే మీరేమో ఈ వానకు తడుచుకుంటా ఎండకి ఎండుకుంటే ఇక్కడ నిలబడి ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎట్లా చూడాలి దీన్ని? మా కష్టం అనేది ఆయన చూస్తలేడు. ఇప్పుడు దాదాపుగా వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కదా ఆయన ఎక్కి కూడా. కనీసం మాకు మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన 18,000 ఇవ్వమని మేము అడిగినాం. ఆయన ఏమి వాళ్ళ ఇంట్లో నుంచి అయితే ఇవ్వట్లేరు కదండి. మేము కష్టం చేసినవే ఇస్తుండు ఆయన. ఎక్కువ తక్కువ అయితే మేము పనికి తగ్గ పారదోషకమని పైకి ఎక్కినాం. కానీ ఇప్పుడున్న ఖర్చులకి వాటికి కనీసం 10,000 కూడా రావట్లేదు మాకు. ఒక్కొక్క దగ్గర 4,000 5,000 వస్తుంది. మాకు 18,000 అని చెప్పిండు. సరే రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు 18,000 వస్తే మన ఆనందంతో ఓట్లు వేసినాం. కానీ సారు ఇంతవరకు మాకు ఏం న్యాయం చేయలేదని, రెస్పాండ్ కాలేదని మేము బాధపడుతున్నాం. దానికోసమే అందరితో రోడ్డుకి ఎక్కడం, అందరితో గొడవ పడడం, సర్వీస్ మీద గొడవ పడడం, పోలీసులతో దెబ్బలు తినడం, ఇన్ని చేసుకుంటూ కూడా ఇక్కడ దాకా అరెస్ట్ చేయడం, ఇన్ని చేసుకుంటూ కూడా ఇక్కడ దాకా వచ్చినాం. ఆల్రెడీ సగం మంది ఈరోజు మొత్తం చాలా వరకు అరెస్ట్ అయ్యారు. అయినా తప్పించుకొని ఇక్కడ దాకా వచ్చినాం. మాదేమైనా బాధలు వాళ్ళకి తెలుస్తాయేమో అని. ఇంతవరకు మరి మాకు ఇంతవరకు ఏమీ లేదు. సీతక్క కూడా మాట్లాడేది మీ గురించి. నేను ఒక ఆడబిడ్డగా చెప్తున్నా, నాకు తెలుసు ఒక ఆడబిడ్డ జీవితం ఏందో నాకు తెలుసు, నేను ఒక ఆడమని, ఈ 9,000 తోటి ఏం నడవదు, ఏం చావదు, ఇల్లు గడవదు, 18,000 నుంచి 20,000 రూపాయలు జీతం ఇస్తేనే వాళ్ళకి ఏదన్నా నడుస్తుంది అని చెప్పి మాట్లాడింది. మరి ఇవాళ ఏమన్నా కలిసే ప్రయత్నం చేసినరా మీరు? ఆమె 3 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా కలిసిందా, మాట్లాడిందా? దానికి మాకు అసలు కలిసే ఛాయిస్ ఇస్తలేరు కదా. ఇక్కడ దాకా రావడానికి ఇంత కష్టం అవుతుంది. ఆమె దగ్గర పోవడానికి అసలు కనీసం పేరు కూడా లేకుండా, పర్మిషన్ లేకుండా అవుతుంది. ఎట్లా మేము పోతాం చెప్పండి? మాకు ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు ఆడపిల్లలు అని చెప్పింది కదా, ఆమె మేము అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. మా కోసం ఆమె ఆలోచిస్తుందంటే మాకు ఎమ్మటే చెయ్యాలి కదా. మేనిఫెస్టోలోనే పెట్టింది కాబట్టి మేము అడుగుతున్నాం, అంతేగాని మా ఇష్ట ప్రకారంగా అడగట్లేం కదా. రేవంత్ అన్న ఇస్తాడేమో అని ఆశతోటి ఇక్కడ దాకా వచ్చినాం. అలా ఇప్పుడు మీరు అన్ని జిల్లాల నుంచి కవర్ అయినాం. అన్ని జిల్లాల నుంచి సగం మంది కవర్ అయినాం. సగం మంది పోలీసు వాళ్ళు ఆల్రెడీ మార్నింగే అరెస్ట్ చేశారు, ముందస్తు అరెస్ట్ చేశారు. అట్లా ఇప్పుడు కూడా చాలా మంది పోలీసులు, ఒక మనిషికి 2 చొప్పున ఉన్నారు పోలీసులు బయట. వాళ్ళని చూసి కూడా ఇక్కడికి కూడా కొంతమంది భయపడి రాలేకపోతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఆయననేమో మొత్తం ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఎవరైనా ధర్నాలు చేయొచ్చు అన్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ చూస్తే మీరు అసలు లోపలికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తలేవు ఎక్కడ. ఏం చెప్తారు దీనికి? మేము ఫస్ట్ అయితే అసలు ఎవరికి పర్మిషన్ తీసుకొనే వస్తున్నాం. కానీ మమ్మల్ని ఇలా బంధిస్తే మాత్రం మేము కూడా, వాళ్ళు కూడా ఒక ఆడపిల్ల, వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉంటారు కదండి. మా బాధని వాళ్ళను కొంచెం అర్థం చేసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం. పట్టుకుంటే ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 10,000 అసలు ఫస్ట్ స్టార్టింగ్ కానించే 300 150 కాంచి చేసినాం. ఇవాళ సరే కేసీఆర్ దయ వల్ల ఇంతవరకు వచ్చినాం. కనీసం ఈయన దయ వల్ల ఒక 18,000 అన్న వస్తే మాకు కనీసము గడుస్తుంది కదా. ఇప్పుడున్న ఖర్చులు, పిల్లల చదువులు అంటే మేము ఎంత బాధ ఉంది మాకు, వాళ్ళే అర్థం చేసుకోవాలి అని మేము అనుకుంటున్నాం. ఓగోడు బిఎస్సి నకరికల్ మండలం. ప్రతిదీ మీరు అడుగుతున్నారు కదా, అసలు మీరు ఇంత దూరం ఎందుకు వచ్చిరని. మేము ప్రశ్నించడానికి రాలేదు, కొట్లాడడానికి రాలేదు. మా వర్క్ వల్ల మా హక్కులు, మేము చేసే పనిని బట్టి పారితోషికం అని అన్నారు. కనీసం ఆ పనిని బట్టి ఇంత పని ఉన్నది వీళ్ళ నుంచి మేము ఇంత ఆశించినాము. హెల్త్ డిపార్ట్మెంటు బేసిక్ మీద మనకు మంచి నిలబడ్డదంటే గ్రౌండ్ లెవెల్లో మాదే పాత్ర ఉంటుంది. దాన్ని ఒప్పుకొని మీరు అన్నీ చూసినామమ్మా, మీ కష్టాలు చూసినాం, మీ బాధలు చూసినాము, మీకు ఇంత వర్క్ టెన్షన్ ఉన్నదని చెప్పిన వాళ్ళు కనీసము ఇప్పుడు ఒక మెమరండా ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా మమ్మల్ని చేస్తున్నారు. అది న్యాయం కాదు, పద్ధతి కాదు. మీరు ఎన్ని విధాల వరకు టెన్షన్లు ఇచ్చినా కానీ, ఎన్ని బాధలు పడుకుంటానైనా ఆ వర్క్ ఫినిష్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు ప్రతి ఒక్కదానికి టార్గెట్ పెట్టిరు. ఆ టార్గెట్ వల్ల ఏంటి లాభం? దాని వల్ల ఏమన్నా లాభం ఉన్నదా? మేము పని ఏఎన్సీ టార్గెట్, టీవీ స్ఫూటం కప్పులు, ఎన్సీడీ మెడిసిన్ అయినా అసలు ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ఎటు పోతుందో అర్థం లేదు. మెడిసిన్ సరిగా ఉండదు. ఊళ్ళోకి వెళ్ళి మేము ఏ సమాధానం చెప్పినా ఎన్సీడీ ముసలి వాళ్ళే ఉంటారు. వాళ్ళకు బీపీ, షుగర్ టాబ్లెట్ ఇవన్నీ ఇవ్వడానికి ఒక టాబ్లెట్ ఉంటే ఒక టాబ్లెట్ ఉండదు. అవి తీసుకొని మేము ఎట్లా ఊళ్ళో పోవాలి? ఫీల్డ్ వరకు, ఫీవర్ సర్వే, డయేరియా ఏంటింది, పైలేరియా, ప్రతి ఒక్కటి, బోధవాపు అయితేంది, పల్స్ పోలియో అయితేంది, ప్రతి ఒక్క సర్వే గ్రౌండ్ లెవెల్లో నీకు వస్తుంది రిపోర్ట్ అంటే అది మా వల్లనే కదా. ఇప్పుడు మేమేమంటున్నాము,
మీరే మేనిఫెస్టోలో పెట్టిరు. ఆ పెట్టిన దానికి మేము అడగడానికి వచ్చినాం. మాకు కొంత పారితోషికం పెండింగ్లు ఉన్న పారితోషికం 18,000 రూపాయలు, మేనిఫెస్టోలో పెట్టిన 18,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం సార్ సీఎం సార్ తోటి. మాకు అంతే. మాకు కరోనా టైంలో కూడా మేము ప్రాణాలకు తెగించి మేము చేసినందుకు మాకు మట్టి ఖర్చులు అని కొంత అమౌంట్ కూడా ఇవ్వాలి. మాకు ఇన్సూరెన్స్ అనేది కూడా మాకు కేటాయించాలి సార్. మాకు పని భారం ఎక్కువ అయింది. ప్రతిదీ కూడా టార్గెట్ పెట్టింది సార్. మాకు ఆ టార్గెట్ అనేది తీసేయాలి సార్. టార్గెట్ అనేది తీసేసి మేనిఫెస్టోలో పెట్టిన 18,000 రూపాయలు మాకు ఇవ్వాలి సార్. ఆ సీఎం సార్ కోరేది కూడా మేము ఒకటే సార్, ఆ ఫిక్స్డ్ వేతనం చేయాలి, గౌరవ వేతనం. ఆ 18,000 జీతం మాకు ఇవ్వాలని కోరుతున్నాం సార్. 9,000 సరిపోవట్లేదు సార్, మా ఛార్జీలకు కూడా సరిపోవట్లేదు సార్. అదొకటే మేము కోరుతున్నాం సార్. మేము ఎవరి మీద కూడా ధర్నా చేయడానికి రాలేము, మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం సార్. మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు సార్. మమ్మల్ని కనీసం సీతక్క మేడంని కలవనియండి. ఆ మెమోరాండం సార్కు అందేలా చూడండి సార్. మమ్మల్ని అరెస్ట్ చేయకుండా చూడండి సార్. అదొకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి ఎట్లా ఉన్నది పరిస్థితి? అంటే ప్రజెంట్ మీ కనీసం ఇప్పుడు మీకు హామీలు ఇచ్చిన వాళ్ళు, మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు మాట్లాడకుండా మీ సంబంధిత మంత్రి ఉంటాడు ఈ ఆరోగ్య శాఖకు సంబంధించి, కనీసం ఇన్నిసార్లు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు ఎవరన్నా? ఇంతవరకు ప్రభుత్వంలో హరీష్ రావు గారిని చూసినాం కానీ, హెల్త్ మినిస్టర్ అన్న చూసినాం కానీ, ఇంతవరకు కనీసం ఆయన చూసిందా లేదు. హెల్త్ మినిస్టరే తెలియదు మీకు? తెలియదు అంటలేము, తెలుసు కానీ చూడలేదు. ఈ రివ్యూలు అవి ఆశా గురించి ఒక్కసారి కూడా మాట్లాడలే ఆయన, ఒక్కసారి కూడా మాట్లాడలే. ఇంత సీతక్కన్న మాట్లాడింది కదా సార్, అయితే ఇంతవరకు హెల్త్ మినిస్టర్ అయితే ఒక్కసారి కూడా ఆశాల గురించి మాట్లాడలే. మా బాధ అదే. ఇప్పుడు ఇంతకు ముందన్న హెల్త్ మినిస్టర్ అన్న కనీసం ప్రతి నెల రివ్యూ మీటింగ్ ఇచ్చేది, కాన్ఫరెన్స్ కాల్ వచ్చేది మాకు కనీసం. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఇంతవరకు కూడా అసలు ఇంతవరకు లేదు అసలు. మరి ఇక మేము ఏం చెప్తాం? హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నారు అసలు? మా గురించి ఏం ఆలోచిస్తున్నట్టు ఇప్పుడు ఆయన? గ్రౌండ్ లెవెల్లో ఈ వర్క్ మీద మాకు ఇబ్బంది ఉన్నది సార్ అంటే, ఆ వర్క్ మీద ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ రివ్యూ వరకు ఆ పని సాల్వ్ అయిపోయేది. కనీసం ఇప్పుడు ఆ హెల్త్ మినిస్టర్ మా గురించి పట్టించుకున్నది కూడా లేదు. ఒక్క విషయం కూడా ప్రతి నెల రివ్యూ మీటింగ్ తీసుకున్నప్పుడు కూడా మేము ఇంత ఇబ్బందులు పడలే. ఇన్ని టార్గెట్లు అన్నారు, అంత ఇబ్బంది పడలేము మేము. కనీసం నెలలో ఒక 5 సెలవులని కూడా ఇవ్వాలని కోరుతున్నాం సార్. మాకు ఏఎన్ఎంలతో మేడం వాళ్ళతో కూడా మాకు ప్రతిసారి కూడా టార్గెట్ అని కూడా మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్. ఆ ఇబ్బంది లేకుండా చూడాలి. ఆ సీఎం సార్కు మేము ఒకటే కోరుతున్నాం, మేనిఫెస్టోలో పెట్టిన 18,000 రూపాయలు ఇవ్వాలి, పెండింగ్లు ఉన్న జీతాలు క్లియర్ చేయాలని కోరుతున్నాం సార్. రైట్, ఇది పరిస్థితి చూస్తూ ఉన్నారు కదా. మొత్తం ఆశా వర్కర్లు రాష్ట్రం నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇదే ధర్నాకు కల్వకుంట్ల సంజయ్ కూడా, అంటే కురుట్ల ఎమ్మెల్యే కూడా సంఘీభావంగా మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ధర్నాలో కూడా పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు చెప్తా ఉన్నటువంటిది ఏంటంటే, మాకు ఏదైతే మీరు ఆ రోజు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు నెరవేర్చాలి, దానికోసమే మేము పోరాడుతున్నాం. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చిండ్రు. ఈ ఏఎన్సీ అంటే గర్భిణీలు, నెలకు ఒక 2 గర్భిణీలని మేము నమోదు చేసుకోవాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు. అంటే గర్భిణీలు అనేది అది సహజ సిద్ధం కదా. అది వీళ్ళు ఎట్లా, వాళ్ళు ఒకవేళ నిజంగా నమోదు చేయకుంటే వీళ్ళ జీతాలు కట్ చేసుడు కావచ్చు, మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి వీళ్ళ మీద ఒత్తిడి చేసుడు కావచ్చు, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇట్లాంటి అసహజమైనటువంటి పనులను కూడా ఈ ఆశాలతో చేపిస్తూ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది అని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో ఎంతవరకైనా మేము కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి హామీలు, డిమాండ్లు నెరవేర్చి మా పని దగ్గర వేతనం ఇవ్వకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఈ ఉద్యమాలని ఉధృతం చేస్తామని చెప్పి కూడా వీళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.